ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఎండీఎస్ రిజర్వ్ కేటగిరీ కౌన్సిలింగ్ పై అభ్యర్థులు ఆందోళనకు దిగారు. 43వ నెంబర్ జియో ప్రకారం రిజర్వ్ కేటగిరీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతోందంటూ కౌన్సిలింగ్ కు హాజరైన అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కొత్త పద్ధతిని రద్దు చేసి పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కౌన్సిలింగ్ కమిటీ చైర్మన్ రమణమ్మ అభ్యర్థులతో మాట్లాడి పాత విధానాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. 43వ నెంబర్ జియో దంతవైద్య కోర్సులకు వర్తించదని చెప్పడంతో అభ్యర్థులు ఆందోళన విరమించారు. ఇచ్చారు కౌన్సిలింగ్ ఉందని. ఆ నోటిఫికేషన్ లో కూడా కొత్త నిబంధనలు ఉన్నాయనేది ఏమీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కానీ సడన్ గా మొన్న 15వ తేదీ సోమవారం జరిగిన కౌన్సిలింగ్ సగం అయిపోయిన తర్వాత రిజర్వేషన్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మాకు ఏమని చెప్పారంటే ఈ ఇయర్ కౌన్సిలింగ్ లో రూల్స్ మారిపోయాయి అని చెప్పారు. ఇక్కడ ఉన్న ప్రతి మానవత్వం ఉన్న ప్రతి మనిషికి అర్థమవుతుంది ఏ విధంగా అప్పటికప్పుడు రూల్స్ మారిపోయాయి. ఇది కేవలం ఒక ఇంటికి సంబంధించిన విషయం కాదు, ఒక గడపకి సంబంధించిన విషయం కాదు, రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్న ఒక ఉన్నతమైన విద్యకు సంబంధించిన విషయం. కొన్ని వేల మంది రాసిన ఎగ్జామ్ ఇది. ఈ విషయంలో వాళ్ళు ముందస్తు సమాచారం ఏ చిన్న చిన్న మార్పులున్నా పెద్ద పెద్ద మార్పులున్నా చెప్పవలసిన బాధ్యత ఉంది.